నాకు చాలా చిరాగ్గా ఉంది. వెళ్ళి తలారా స్నానం చెయ్యి, పోతుంది. ఇది ఏజే వల్ల. ఏం చేశాడు? నేనంటే లెక్క లేకుండా పోతోంది. నువ్వేం చేశావు? ఏజేకి ఆస్తులంటే లెక్క లేకుండా పోయింది. ఏం జరిగింది? బిజినెస్ లో నష్టం వచ్చేలా చేశాను. అది చాలా చిన్న విషయం అన్నట్టు మాట్లాడాడు. హా? ఏంటి మీరేమీ స్పందించడం లేదు? ఒకసారి ఏజే దగ్గరికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఓదార్చడానికా? కాదు, అభినందించడానికి. ఏంటి? కష్టాల్లో గాని బాధలో గాని ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా గాని కృంగిపోకుండా ఉండాలని నేనొకసారి ఏజేతో చెప్పాను. ఇవాళ ఏజే స్థితప్రజ్ఞత చూపించాడు. అందుకు అభినందించాలి. తీసుకో దేవయాని. ఏంటిది? సబ్జా గింజలు వేసి షర్బత్ చేశాను. మండి పడుతున్నావు కదా, చల్లబడతావని. తీసుకో దేవయాని. జయమ్మలాగా నేను సాత్వికురాల్ని కాదు. నువ్వు మా ఇంట్లో గ్లాసులు పగలగొడతావు. ఇది నా ఇల్లు, ఇదంతా నా కుటుంబం. మీ ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం ఏర్పడిందో నాకు తెలీదు, కానీ ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని, నా భర్తని ఏదో చేసేద్దామని నువ్వు వచ్చినట్టు నాకు అర్థమైంది. వేళ్ళూనుకుపోయిన మర్రి చెట్టిది. ఈ నీడలో ఉన్నంత వరకు నీకేమీ ప్రమాదం రాదు. కానీ పెకిలించి వేయాలని చూస్తే మాత్రం ఏజే భార్యగా నేను ఊరుకోను. ఈ దేవయాని సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఈ భానుమతి సంగతి తెలియక నువ్వు మాట్లాడుతున్నావు. ఏజే ఎలాంటి దుర్మార్గుడో నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుంది భానుమతి. లేదు, ఏజీ ఏది చేసినా దానికొక కారణం ఉంటుంది. అది నీకిప్పుడు తెలియకపోవచ్చు, కానీ తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. నువ్వు భ్రమలోనే ఉండు, నేను నా పగలోనే ఉంటాను. ప్రొఫెషన్లోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా ఎదిగితే ఇంకా సంతోషిస్తాను. కష్టాల్లో గాని బాధలో గాని ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా గాని కృంగిపోకుండా ఉండాలని నేనొకసారి ఏజేతో చెప్పాను. ఈ నీడలో ఉన్నంత వరకు నీకేమీ ప్రమాదం రాదు, కానీ పెకిలించి వేయాలని చూస్తే మాత్రం ఏజే భార్యగా నేను ఊరుకోను. వీళ్ళు చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇవాళ్ల కొట్టిన ఎదురు దెబ్బ వీళ్ల దృష్టిలో చాలా చిన్నదైపోయింది. ఇక లాభం లేదు. వీళ్ళంతా జీవితంలో కోలుకోలేనంత పెద్ద నష్టం జరగాలి.
ఈ పెళ్లిలో ఏజే అందరి ముందు పరువు పోయి తల దించుకొని నిలబడాలి. నేను చేసింది తప్పు అని ఒప్పుకొని ఏజే నా కాళ్ల బేరానికి రావాలి. అక్క వచ్చావా అక్క? నువ్వు లేకపోతే నాకు కుడి భుజం లేనట్టు అయిపోయిందక్క. ఆ ఎడం భుజం కూడా లేనట్టే అయిందక్క. ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు. నువ్వు లేని 2 రోజులు బాను కుంటికాలు అడ్డం పెట్టుకుని ఇంటి పనులన్నీ చేయించిందక్క. అమ్మో, భానుకాలికి దెబ్బ తగలేదక్క. అన్ని నాటకాలే తెలుసా? తెలుసు. పెళ్లిదాకా నేను అక్కడే ఉండిపోతానేమో, నువ్విక్కడ ప్రశాంతంగా ఉండొచ్చని నువ్వు కుంటడం ఆపి గెంతడం మొదలుపెట్టుంటావు. నీకొకటి అర్థం కావట్లేదేమో. 4 రోజుల్లో పూర్తి చేయాల్సిన పనిని నేను 2 రోజుల్లోనే పూర్తి చేసి వచ్చాను. అర్థమైందా? ఓ, ఇంకా 2 రోజులు కలిసొచ్చింది. నాకు అర్థమైంది. 4లోంచి 2 తీసేస్తే మిగిలేది 2ఏనని. 2 రోజుల్లో నువ్వేమి అద్భుతాలు సృష్టించలేవు గాని ఫ్లైట్లో లేవు, గాల్లో ఇంకా తేలిపోకు. మా దక్షక్కతో సవాల్ చెయ్యకు. పాపం ఓడిపోతుందని పీత బుర్రలకి అర్థమైనట్టుంది. ఈ 2 రోజులు నేను లేకపోయేసరికి నీకు బాగా ధైర్యం పెరిగినట్టుంది. అవును, నువ్వు లేకపోయేసరికి ప్రతి దాంట్లోనూ అడ్డం పడేవాళ్ళు లేక నాకు చాలా బోర్ కొట్టింది. మళ్ళీ ఎవరిని ఎక్కడికి పంపించాలని చూడకమ్మా. వాళ్ళ బదులు మళ్ళీ నిన్నే పంపించేసి ఏర్పాటు చేస్తాను. నీకింత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ ముగ్గురు నుంచే. మీ అక్క విమానం దిగలేదు. దిగాక కాఫీ ఇచ్చి అభిమానం చాటుకోండి. వస్తా. భానులో కొత్త మార్పు కనబడుతోంది. ఏంటి చుట్టుముగారు? పెళ్లి కొడుకు వాళ్ళతోనే కదా. అవును, అయితే ఏదైనా ప్రాబ్లం ఏమోనని మేము వచ్చామని ఇంకేదో ప్రాబ్లం అని వీళ్ళంతా వచ్చారు. ప్రాబ్లం ఎందుకుంటుంది? ఏం లేదు, ప్రతిదానికి టెన్షన్ పడకండి.
విష్ణు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఏమన్నారు అరే ఆగండి, చెప్పేదాకా ఆగరా? చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లి జరిగినా శారదా పీఠాధిపతి చేతుల మీదుగా మంగళసూత్రాలు తీసుకోవటం ఆనవాయితీ అంట. మనందరినీ రేపు ఆశ్రమానికి రమ్మని చెప్పారు. అంతేనా? అంతే. ఎందుకంత కంగారు? కంగారు కాదు, ఆతృత. ఆ మంగళసూత్రాలు ఆ పీఠాధిపతి ఆశీర్వదించేస్తారంట. వాటిని మనకిస్తారు. నువ్వే ఆ మంగళసూత్రాలకి కేర్ టేకర్వి. జాగ్రత్తగా దాచిపెట్టి పెళ్లి టైంకి పూజలో పెట్టాలి. అలాగే. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. రండి. ఏయ్, కాబోయే మొగుణ్ణి చూడ్డానికి వచ్చావా? కట్టించుకోబోయే తాళిని చూడ్డానికి వచ్చావా? నీకనవసరం. నిన్నెవరు పిలిచారు? నువ్వెందుకు వచ్చావు? నేను నిన్ను చూడ్డానికే. రాలేదు, కానీ పని గట్టుకొని సెలవు పెట్టుకుని మరీ వచ్చా. నీ మెళ్ళో నేను కట్టాల్సిన తాళిబొట్టుని ఇక్కడ ఇస్తారంట కదా. ఆ మహిమాన్వితమైన తాళిబొట్టుని కళ్ళారా చూద్దామని వచ్చాను. పెళ్లి వాడిది, తాళి నాది. పెళ్లి కొడుకు వాడే, కానీ తాళి కట్టేది నేనే. రేయ్, అక్క, వీడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు అక్క. రేయ్, నేను చాలా ఓపిక పడుతున్నాను. పెళ్లి 2 రోజుల్లో పెట్టుకుని అల్లరి చేయడం ఎందుకని ఊరుకుంటున్నాను. నాలో ఓపిక చచ్చిపోయిందో ఆ మరుక్షణం నువ్వు నా చేతిలో చచ్చిపోతావు. ఇంకొకసారి అంజలి వైపు కన్నెత్తి చూసినా నీ అంతు చూస్తాను. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? ఛీ, పోరా. రా అంజలి.
వంశాచారుల వారిని కలవాలి. స్వామివారిచ్చే మంగళసూత్రం కోసం వస్తానన్నది మీరేనా? అవును. స్వామివారిని కలిసే ముందు ఇక్కడి ఆచారం ప్రకారం అమ్మాయి తరపు పెద్దలు శివయ్యకు అభిషేకం చెయ్యాలి. ఇది మామూలుగా కూడా చేసేదే కదా, దానికి ఆచారం అని పేరెందుకు పెట్టారు చిన్నస్వామి? పెళ్లికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని చేసే అభిషేకం ఇది. ఒకటి కాదు, 108 బిందెలతో చేయాల్సిన అభిషేకం ఇది. 108 బిందెలా? అంతే కదా. ఈ పెళ్లికి కర్త క్రియ కర్మ అన్నీ మా భానువే కదా. తన చెల్లెలి పెళ్లి కోసం 108 ఏంటి, 1108 బిందెలతోనైనా అభిషేకం చేసేస్తుంది. మామగారికి మంచి సపోర్టే. భాను మాత్రమే కాదు దక్ష, మీ మామగారు కూడా ఈ పెళ్లికి పెద్దే. ఇద్దరు పెళ్లికి పెద్దలుగా నిలబడ్డారు కాబట్టి ఇద్దరు కలిసే చేయాలి. మీరేమంటారు చిన్నస్వామి? ఇలాంటివన్నీ మగవారే చెయ్యాలి. అర్ధంగి కాబట్టి సగం సాయం చేస్తే సరిపోతుంది. ఇన్ని బిందెలైతే ఇద్దరికి కష్టం అవుతుందేమో. ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి తలో చెయ్యేస్తాం. కన్యాదానం చేసేవారే చేయాలి బాబు. పెళ్లి జరిగేది వాళ్ళింట్లో కదా, అక్కడ ఎలాంటి ఆటంకాలు జరగకూడదని వాళ్లే చెయ్యాలి. పర్వాలేదు, మేం చేస్తాం. దేవయాని కావాలని ఈ చిన్నస్వామితో అబద్ధం చెప్పించిందా?
భాను చేత నీళ్లు మోయిద్దాం అనుకుంటే అనవసరంగా ఏజేని ఇందులోకి లాగింది ఆ దేవయాని. పాపం ఏజే ఎన్నడూ చేయని పని చేయాల్సి వస్తుంది. నేను 108 బిందెలు ఏజే చేత మోయించాలనుకుంటే అనవసరంగా భాను షేర్ చేసుకునేలా చేసిందా దక్ష. ఏజే ఒక్కడే 108 బిందెలు మోస్తే చివరికి కళ్ళు తిరిగి పడిపోయేవాడు. నాకు కాస్తైనా ఆనందం దక్కేది.